సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావుకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనము. నీ బాలులను శిక్షించడం మానుకోవద్దు, వారిని బెత్తముతో కొట్టిన ఎడల వాడు చావకుండును అంటున్నారు. అంతేకాకుండా 29వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయను, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగు చేయను. ఎందుకు ఈ మాటలన్నీ వ్రాయబడి ఉన్నాయి? ఒకవేళ నీవు బెత్తంతో కనుక వాడిని దండించకపోతే అతడు తల్లికి అవమానం తీసుకొస్తాడని ఉంది. ఒకవేళ నువ్వు బెత్తంతో కనుక కొట్టినట్లయితే, గద్దించినట్లయితే అతడు జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అంతేకాకుండా అతడు నేను సంతోషపరుస్తాడు, నీ మనసుకు ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఎందుకని కొట్టమంటున్నాడు ప్రభు అని కనుక ఆలోచన చేస్తే ఈ యొక్క 22వ అధ్యాయం, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును అనుంది. అవును ప్రియులారా, బాలుని యొక్క హృదయంలో మూఢత్వము, దుడుకుతనము, లేదంటే పెంకితనము, తిరుగుబాటు స్వభావం అనేది స్వాభావికంగా వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక ఆలోచన చేస్తే, ఆదాము ఏనాడైతే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించాడో అక్కడి నుంచే బాలునిలో ఈ యొక్క స్వభావం అనేది ఉన్నట్లుగా మనం చూడొచ్చు. దేవుడు నరులను పరిశీలన చేసినప్పుడు వారందరూ కూడా త్రోవ తప్పినటువంటి స్థితిలో ఉన్నట్లుగా, ప్రతి వాడు బాల్యం నుంచే చెడుతనంతో ఉన్నట్లుగా మనం చూడొచ్చుకున్నారు. అంతేకాకుండా లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవదూతలు సొదొమ గొమొర్రాకు వెళ్ళినప్పుడు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఆ యొక్క దేవదూతలతో పాపం చేయడానికి వారి ఇంటి మీదకి దొమ్మిగా వచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చుకున్నారు. కాబట్టి బాలురు యొక్క సహజమైనటువంటి ఈ తిరుగుబాటు స్వభావం, పాప స్వభావం పోవాలి అంటే నీవు వానిని దండించక తప్పదు. ఎప్పుడైతే నీవు వాటిని దండిస్తావో వాడు చావకుండా ఉంటాడు. అంతేకాకుండా వాని యొక్క ఆత్మ నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడుతుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, వానిని సరైనటువంటి క్రమంలో పెట్టాలి. అందుకనే బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పు, వాడు తప్పిపోతున్నప్పుడు నీవు వాడిని దండించు అంటుంది. ఏంటి ఆ త్రోవ అనగా దేవుని యొక్క మార్గమే పిల్లరా. ఎప్పుడైతే బాలుడిని దండించి దేవుని యొక్క మార్గంలో, సరైనటువంటి మార్గంలో మనం నడుపుతూ ఉంటామో అప్పుడు మనకి సంతోషాన్ని కలుగు చేస్తాడు, మన యొక్క మనస్సుకు నెమ్మదిని ఇస్తాడు. తద్వారా అతడు జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడుగా ఉండి నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడతాడు పిల్లరా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వాడిని పెంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే. వాడిని గారాభం అనేది చేయకూడదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలెను. అవును పిల్లరా, దారి తప్పి, త్రోవ తప్పి, మూఢత్వము స్వాభావికంగా కలిసిన, తిరుగుబాటు స్వాభావికంగా కలగలిసినటువంటి మనలను ప్రభు ఏ విధంగా అయితే ఐగుప్తు నుంచి విడుదల దయచేసి శ్రేష్టమైనటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని తీసుకువచ్చాడో, మార్గ మధ్యలో అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు చేశారో వాటన్నిటి గురించి, అలాగే దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల గురించి నీ బిడ్డలకు వానిని నేర్పు అని అంటాడు. ఎప్పుడైతే వాడు నేర్పుతాడో పెద్దవాడైనప్పటికీ కూడా దాని నుంచి తప్పిపోకుండా అదే మార్గంలో నడుస్తాడు. కాబట్టి వాడు బ్రతుకుతాడు అని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. కాబట్టి మన బిడ్డలకు ఆ విధమైనటువంటి మార్గాన్ని నేర్పాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. సమూయేలు గ్రంథంలో ఏలీ అనేటువంటి యాజకుడు ఉన్నాడు. ఆ యొక్క యాజకునికి కుమారులు ఉన్నారు. ఆ కుమారులను అతడు సరైనటువంటి మార్గంలో నడవలేదు కాబట్టి దేవుని దృష్టికి వారి యొక్క చెడుతనము బహుఘోరమైందిగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అందుకనే వారి గురించి ఇక్కడ చెప్తూ, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములనియు, వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చినటువంటి స్త్రీలతో శయనించుటయను మాట చెవిన పడగా వారిని పిలిచిట్లనెను, ఈ జనులందరి ముందర మీరు చేసిన చెడ్డ కార్యము నాకు వినబడింది. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. అయితే ఇక్కడ తన యొక్క కుమారు సరైనటువంటి రీతిలో వారి బిడ్డలను కనుక పెంచినట్లయితే ఈ పెద్దవారైనప్పుడు ఇటువంటి కార్యాలు చేసేటువంటి వారు కారు. కాబట్టి సేవ చేయడానికి, గుడారంలో సేవ చేయడానికి, లేదంటే దేవుని యొక్క మందిరంలో సేవ చేయడానికి వచ్చినటువంటి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని బట్టి యెహోవా జనులను మీరు అతిక్రమింపజేస్తున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవడైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. ఆ తర్వాత వారిద్దరు కూడా దేవుని చేత చంపబడినట్లుగా మనం చూడొచ్చుకున్నారు. కాబట్టి వాడు చావకుండున్నట్లుగా వానిని బెత్తంతో నీవు కొట్టు అని అంటున్నాడు దేవుడు. కాబట్టి మన బిడ్డలను సరైనటువంటి రీతిలో పెంచుదాం. దేవునికి వారు మహిమ తెచ్చేటువంటి వారిగా మన బిడ్డలను తీర్చిదిద్దుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిలో ప్రేమ గల మా తండ్రి, నీ బిడ్డలను నీవు శిక్షించిన ఎడల నీకు సంతోషాన్ని కలుగు చేస్తారు, నీ మనసుకు ఆనందాన్ని కలుగు చేస్తారు. వాడు తన యొక్క ఆత్మను నరకం నుంచి తప్పించుకుంటాడు అని ఈ వాక్యం సెలవిస్తుంది నాయన. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మా బిడ్డలను ఈ మార్గంలో, మీరు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో వారిని నడిపించడానికి కావాల్సిన కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.